మీరు పాస్టర్ల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి రాదు. మన ఏదో ఉంది, చేప కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. శివప్రసాద్ గారు దాదాపుగా 90 ఏండ్లు లేకపోతే 80 ఏండ్లు ఉండొచ్చేమో అంచనగా నేను ఆలోచన చేస్తాను. తనకు తన గ్రంథాల మీద ఒకవేళ పట్టుండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వాటి మీద బాగా అవగాహన ఉండొచ్చు, కానీ బైబిల్లో ఉన్న విషయాలను తెలియకుండా తెలిసినట్లు మాట్లాడడం అనేది అది మంచిది కాదని నేను భావిస్తూ ఉన్నా. బైబిల్లో ఏముందో అడగండి, నేను చెప్తా. మీరు పాస్టర్ల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి రాదు. మన ఏదో ఉంది, చేప కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. బాబు వినండి, బైబిల్లో ఉన్నటువంటి యోనా గురించి మాట్లాడుతున్నాడు. తనకేమి తెలియకుండా చాలా అబద్ధాలు మాట్లాడాడు. దానికంటే ముందు మనం పర్టికులర్గా కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. బైబిల్లో ఏముందో అడగండి, నేను చెప్తా. మీరు పాస్టర్ల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి రాదు. మన ఏదో ఉంది, చేప కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. బాబు వినండి, ఈ ముదిగొండ శివప్రసాద్ గారు మరి నేను ముందు చెప్పిన రీతిగా తాను బైబిలు విషయాలు తెలియక చెప్పకపోవడమే మంచిది, కానీ ఏదో తెలిసినట్టు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యములేమో 3 దినాలు చేప కడుపులో ఉన్నాడని తండ్రి అయిన దేవుడు యోనా గురించి చక్కగా తన దాసులతో, అంటే తనతోనే రాయించిన విషయాలను గ్రహించలేక 7 దినాలు ఆ మత్స్యపు కడుపులో అయితే త్రిమమం కడుపులో ఉన్నాడనేటువంటి ఆలోచన మరి యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు. ఇది చాలా అబద్ధం. కనుక నేను అతనికి ఒక సజెషన్ ఏంటంటే, నీవు బైబిల్ విషయాలు చెప్పకపోవడమే మంచిది. శాపం తెచ్చుకుంటావు, కాటికి కాళ్ళు చాచావు, ఎప్పుడు పోతావో తెలియదు. ఉన్న ఈ శేష జీవితంలోన కనీసం మారు మనసు పొంది దేవుణ్ణి, అంటే యేసు ప్రభుల వారిని నమ్ముకొని పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొందడం నీకు మంచిది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే, యోనా 3 రాత్రింబగళ్ళు, చూడండి ఎంత చక్కగా యేసు ప్రభు చెప్పాడు. యోనా 3 రాత్రింబగళ్ళు త్రిమింగలము కడుపులో ఎలాగుండెనో చాలు నాన్న యేసుక్రీస్తు చెప్పాడు. కానీ ఈ ముదిగొండ శివప్రసాద్ గారు వారం రోజులు అంటే 7 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు, పాస్టర్లకు ఏమి తెలియదు, అంత నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? బైబుల్ని అనవసరంగా తెలియకుండా మాట్లాడటం వలన ఖచ్చితంగా అనొచ్చు. కనుక ఈయన మాటలు ఎవరు నమ్మొద్దండి. ఈయన అబద్ధికుడు. ఈయన ఏదో యూట్యూబ్లో ఏదో ఫేమస్ కావాలని బైబిల్ మీద బురద చల్లితే ఫేమస్ అవుతాను అనుకున్నాడు, కానీ మట్టిలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడో మట్టిలోకి వెళ్ళిపోతావు. నీ ముఖానికే బురద చల్లుకుంటావు నువ్వు. కానీ బైబిల్ జోలికి వెళ్ళావంటే ఆ బైబిల్ ఉన్నటువంటి జీవం కలిగిన దేవుడు నేను క్షమిస్తూ వస్తున్నాడు. ఎన్నడొకనాడు నీకు నీవే ఉరి తెచ్చుకున్నట్లు అపాయం తెచ్చించుకుంటావు. కనుక బైబిల్లో ఉన్న యోనా 7 దినాలు చేప కడుపులో లేడు. యేసు ప్రభుల వారు చెప్పినట్టు, బైబిల్ గ్రంథములో తండ్రి అయిన దేవుడు చెప్పినట్లు ఆయన 3 దినాలే చేప కడుపులో ఉన్నాడని ఆధారాలు మనము చూస్తున్నాం. కనుక